హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ఈ రోజు అయితే మీకైతే ఒక స్పెషల్ గెస్ట్ అనమాట. అంటే రైతులు అంటే ఏం చేస్తారు మీకు తెలిసినంత వరకు? రైతులు అంటే ఏంటి? ఏందైనా వ్యవసాయం చేసుకుంటారు అంతే కదా మీకు తెలిసింది. కానీ ఇక్కడ రైతులు ఏం చేస్తారని అంటే అసలు వ్యవసాయం ఫస్ట్ వాళ్ళు ఉన్న పొలాన్నే అమ్మేసుకొని, అంటే వాళ్ళకి పొలం అంటే వాళ్ళకి అమ్మ ఒక కన్న తల్లి లెక్క అనుకుంటారు కదా. మరి అలాంటిది అమ్మేసుకొని వాళ్ళు ఒక మూవీ ప్రొడ్యూస్ చేశారు. మరి మూవీ ప్రొడ్యూస్ చేయడం ఏంటి, అసలు వీళ్ళు ఏం చేశారు అనేది తెలుసుకోవాలంటే మాత్రం మరి ఆ మూవీ ప్రొడ్యూసర్స్ని అయితే ఫస్ట్ మీకు పరిచయం చేయాలి. కాబట్టి మన ముందైతే నర్సమ్మ అండ్ తర్వాత వెంకటేశ్వర్లు గారు అయితే ఉన్నారు. వారికి అయితే ఫస్ట్ మనం నమస్కారం అయితే చెప్పాలి. ఫస్ట్ నమస్కారం చెప్దాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. బాగున్నారా? ఓకే అమ్మ, అసలు ఏంటి, అసలు మీ వయసు ఎంత ఉంటుంది? మాది దాదాపు 57-58 ఉంటుంది. 57-58 ఉంటుంది. ఒక 2 నెలలు తేడా ఉంటుంది మా ఇద్దరికి కూడా. ఓకే. ఏమో మా మానత్త కూతురే. ఓకే. ఇంకైతే మాది ప్రకాశం జిల్లా పదిల తాలూకా కొనకలమెట్ల మండలం పెదారికట్ల గ్రామం. అంటే మా నియోజకవర్గానికి శివరభాగం మాది, కనిగిరికి అందుబాటులో ఉంటుంది. ఒక దాదాపు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? కనిగిరి నుంచి పదులకి 13 వస్తుంది. ఇక్కడ నుంచి ఎన్ని వచ్చింది కూడా తెలియదు మాకు. అట్లా అటోళ్ళం మేము. మాట్లాడనమ్మా. మరి అలా అసలు మీకు తెలియదు కదా, మరి సినిమా తీయాలి అని ఎక్కడ వచ్చింది మీకు ఆలోచన అండి? 14 సంవత్సరాల వయసప్పుడు మేము పొలం పని చేసుకుంటుంటాం. మీకు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు? ఓకే. పొలం పని చేసుకుంటుంటాం అక్కడ మా ఊరి దగ్గర. మా అమ్మది ఆజిపురం, హనుమంతులపాడు మండలం ఆజిపురం మాది. కనిగిరి మొత్తం మేము దేనికైనా అక్కడ 14 సంవత్సరాలు అప్పుడు పని చేసుకుంటా ఉంటే జనాలందరూ పని చేసుకుంటాం కదా, పిల్లలము పెద్దవాళ్ళందరూ. వాళ్ళు ఏం చేసినట్టే బెమ్మం గారి జీవిత చరిత్ర వచ్చింది ఈ రోజు, అందరం పోయి చూసి వద్దామని చెప్పి వాళ్ళు పెద్దవాళ్ళు అనుకుంటారు. పెద్దవాళ్ళు అనుకుంటుంటే మేము పిల్లలం కూడా ఉండి మనం కూడా పోదాము. బెమ్మం గారి జీవిత చరిత్ర అంటే అది మన చరిత్ర లెక్కనే కదా, బెమ్మం గారు అంటే చెప్తుంటారు, వింటున్నాం కదా పెద్దవాళ్ళు, మనం కూడా పోదామని చెప్పి మేము కూడా పిల్లలు 5-6 మంది అనుకొని వాళ్ళతో వాళ్ళు ముందలెడితే మేము వెనక్కి నడిచిపోయాం. అందరం నడిచిపోతా మా అమ్మ చేత 10 రూపాయలు డబ్బులు ఇప్పించుకొని పోయినాం. ఇంకా అన్నం లేదు, మళ్ళీ మాకు అన్నం సర్ది కట్టించుకొని ఎత్తుకొని పోయి అక్కడ కూర్చొని అందరితో పెద్దలతో తిని మళ్ళీ వాళ్ళతోటే పోయి కనిగిరిలో శ్రీనివాస హాల్లో బెమ్మం గారి జీవిత చరిత్ర వచ్చింది అప్పుడు. ఆ సినిమా చూను పోయినాం అందరం. పోయి అప్పుడు ఆ సినిమా చూసిన కాడి నుంచి అంతా మన గురించే మన చరిత్ర గురించే చేస్తాడు కదా ఆయన రామారావు. అప్పుడు అనుకున్నాం ఈయన కూడా చేసిండు కదా, ఈయనలాగా మనం కూడా ఏదైనా ఒక సినిమా చేసి మనల్ని కూడా ఆయనలాగా పోవాలి అనిపించింది. అయితే మీరు అప్పుడు చూసినప్పుడు ఏ యాక్టింగ్ ఉంటది కదా, అట్లనో లేకపోతే ఇంకేదో చెయ్యొచ్చు అనుకోవచ్చు కదా, ఎందుకు మీరు మరి పైసలే పెట్టాలని అనుకున్నారు ఒక సినిమాకి? చేయాలి, 10 మందికి తెలియాలి మనం కూడా అని చెప్పి మాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. పిల్లలు అడిగా చేయాలి మనం ఎప్పుడైనట్టంటే మనం ఏడ చేస్తాం, అది మనకు అయ్యే పనేనా, సినిమా అంటే సామాన్యం కాదు అది ఇదని మాట్లాడుకున్నాం పిల్లలు. ఇంకా అంతలా చూసినాము, ఇంటికి వచ్చినాం. మళ్ళీ ఒక 2 నెలలు ఆ మధ్యలో అయినాక పొట్టేలు పొన్నమ్మ సినిమా వచ్చింది. ఓకే. మళ్ళీ పొట్టేలు పొన్నమ్మ సినిమా వస్తే ఆ సినిమాకి కూడా పోయినాం పిల్లలందరూ. మళ్ళీ అట్నే పెద్దోళ్ళు అనుకుంటుంటే తింటమే మనం తినేది, వాళ్ళు పోయినట్టుగా మేము కూడా పోయేవాళ్ళం. పోయి ఆడికి పోయి ఆ సినిమా శ్రీనివాస హాల్లో ఆ సినిమా కూడా ఆ హాల్లో పోయి ఆ సినిమా చూసిన కాడి నుంచి ఆమె బాగా పొట్టేలు పట్టుకోవటం, ఆమె కష్టపడటం, ఆమె చేయటం అవన్నీ ఉండే వరకు. అప్పుడు ఆమె బాగా అన్ని చూసిన తర్వాత మనం కూడా ఇట్ట సినిమా చేయాలి, మనము ఆమె మనిషే మనం మనిషే కదా, మనకి ఇప్పటి నుంచే రావాలని చెప్పి మాకు బాగా ఇష్టంగా ఉంది. ఇంకా అప్పుడు పిల్లలతో అంటే నువ్వు బాగా అంటే మా సినిమాకి వచ్చినప్పుడు వాళ్ళు ఏ మాటలు అని చెప్పి వాళ్ళు అన్నారు నన్ను. అంటే నవ్వెట్టోళ్ళు ఏమైతుంది మనతో మనతో ఏమైద్దని. సరే ఎప్పుడైనా 30-40 సంవత్సరాల వయసులో వచ్చిన ఊరికైనా కానీ మనం సినిమా చేయాలంటే పెద్ద ఇది కాదు, మనం పొలం పని అంతా చేస్తున్నాం కదా, మాకు రైతు పని బాగుంటుంది. చిన్నప్పటి నుంచి కూడా మేము రైతు పనులు చేసేవాళ్ళమే. సొద్ద, రాగి, జొన్న, మిరప ఇట్లాంటివన్నీ మాకు వేసేది, ఇవన్నీ చేసేవాళ్ళం. కాబట్టి మనం మాత్రం ఇన్ని పనులు మన చేతులతో చేసినప్పుడు అది కూడా మన చేతి అవుద్ది కదా అని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకొని మాట్లాడుకొని మళ్ళీ సినిమా చూసి ఇంటికి వచ్చేసి 15 సంవత్సరాలు 15-16 సంవత్సరాలు వచ్చారు మా పెళ్ళి అయింది. ఓకే. పెళ్ళి అయితే ఆ పెళ్ళి అయినాక ఒక 10-15 సంవత్సరాలు అట్లా పని చేసుకుంటా అలాగే అనుకుంటా ఉన్నాను, సినిమా చేయాలి, డబ్బులు దాచుకోవాలి. ఇంకా అప్పటికి కూడా పెళ్ళి అయింది, పిల్లలు కూడా ఉన్నారు, అయినా ఒకటే ఆలోచన సినిమా తీయాలి అనేది ఉంది. ఇంకా కొన్ని రోజులు అన్నాక పుట్టింటికి రాసి వెళ్ళే సినిమా వచ్చింది. ఓకే. ఆ సినిమాకి కూడా మేము ఇద్దరం పోయినాం. ఇద్దరు పోయారా? ఓకే. పోయి ఆడ కూర్చొని వాళ్ళు చూసేంతసేపు కొంత అయిపోయినాక జరిగేస్తుంది. ఆమె చేసే పనులంటికి ఏడిపోతుంది, కొంచెం ఎమోషనల్ మూవీ కదా, బాగా ఏడిపోతా ఉంది.
నేను కూర్చొని ఏడుతుంటే పక్కన వాళ్ళు అంటారు అది సినిమా అది మామూలు నటించింది నీకు ఎందుకు వస్తుంది ఏడుపు అంటే మనం కూడా అంతే కదా కష్టపడ్డప్పుడు బాధలు వచ్చేది ఆ బాధే కదా అది అని చెప్పి అన్నా నేను అని కానీ చూసినాము వచ్చినాము కొన్ని రోజులు ఒక నెల 2 నెలలు జరిగినాక మనం అది పుట్టింటికి రాసి వెళ్ళి సినిమాకి పోయినాం కదా నేను డబ్బులు దాచుకుంటున్నాను ఆ సినిమా మనం చేయాలని అడిగాను అంటే అంటే అప్పుడే అనుకున్నారు అనమాట ఇక ఖచ్చితంగా ఇప్పటి నుంచి నేను పైసలు దాచిపెట్టాలని. అప్పుడు అంత ముందు నుంచే దాచుకుంటున్నాను ఓ అంతకు ముందు నుంచే దాచుకున్నా అంటే పెళ్లి కంటే ముందు నుంచే. అప్పుడు కొంచెం అవునా అంకుల్ నాకు ఒక డౌట్ ఉంది. ఆంటీ ఇట్లా అన్నారు కదా మనము ఒక సినిమా తీద్దామని అప్పుడు మీరు అనుకున్నారా ఇదేడా అవుతుంది అని అనుకున్నారా లేకపోతే చేద్దాం సినిమా అనుకున్నారా? చేద్దామని అప్పుడప్పుడు అంటుంటది. సినిమా వస్తే ఆమె చూడాలనుకున్న సినిమాకి తీసుకుపోయిందాక ఒప్పుకోదు. ఓకే ఒకవేళ వీలు కాబట్టి పగులంతా పనిచేసి నైట్ అయినా ఫస్ట్ సెకండ్ షో ఉంటుంది చూడు దానికైనా బాధమని తీసుకుపోయింది. దానికైనా మొదలుపడ్డారా? తీసుకుపోయి చూపించాలి. అయితే సినిమా తీసుకోతే మాత్రం ఇక చూపించలేదంటే వారం మొత్తం పని కుందొత్తు అయిపోద్ది. అంటే కుందొత్తు అంటే పనిలో అంతరం కలిపేస్తుంది. ఆ సినిమా చూపించమనుకో తృప్తిగా ఇంకా మనం ఒక్కరం చేస్తే ఇంకొకరం పైకి ఎక్కువగా చేస్తుంది. అట్లా ఓకే ఒక రోజు అంటే 2 రోజులు చేస్తే ఒక రోజులో చేస్తారు సినిమా చూపిస్తే. సినిమా తీద్దామంటే నేను 2-3 సార్లు అడిగినాక ఇంకా ఒకసారి కోపం వచ్చింది. తాపకు సినిమా తీద్దాం నాకు డబ్బులు అని వెళ్తాను తీసరా నీ డబ్బులు అన్నా నేను అట్లా తీసరాను నువ్వు చేద్దామంటే తీసుకొస్తానని చెప్పి గట్టిగా మాట్లాడింది. ఓకే సరే ఎంత ఉన్నాయి అని అనేసరికి అప్పుడు ఇంకా సినిమా చూసేదానికి డబ్బులు లేవు మనం తీయడానికి ఎంత అవుతాయి అసలు సినిమా తీయడం నీకు తెలుసునా ఊర్లో డ్రామాలు అయితేనే ఎంత ఖర్చు అవుతాయని మాకు తెలుస్తుంది. ఈ సినిమా అంటే ఎన్ని లైట్లు ఎన్ని వారాలు ఎన్ని మనకుండా అయ్యే పని కాదు నీకు వదిలే అని చెప్పి నువ్వు బంగారం కొనుక్కో కొంచెం డబ్బులు నాకి నేను పొలం కొనుక్కుంటానని చెప్పి మెత్తపరిచిన నాకు లేవు డబ్బులే ఏమో నాకు డబ్బులు లేవు ఈ తరకు తిరుక్కుంది. సరేలేమని ఇంకా అదే చెప్పు ఇప్పుడు ఆ సినిమా చూసినా అది ఎంత అయింది అడిగి తట్టాలడు సైలెంట్గా ఇంకా బర్రెలు ఒక 50-30 బర్రెలు ఉన్నాయి ఒక 70 మేకలు ఉన్నాయి మాకు. ఆ మేకలు మేపుకుంటా ఒక మా మామని ఉన్నాడు ఒక ఆయన మా మేనమామ ఆయన మేకలకు పోతా నేను బర్రెలకు పోతా. ఓకే ఇద్దరు వాటి చేసుకుంటా ఉంటే ఈయన వ్యవసాయం పనులు చేసుకొని కూలీలు పెట్టి చేయించుకుంటుంటాడు. ఇంక వాటి మీద మేకపిల్లలు అమ్ముకున్నప్పుడు డబ్బులు వస్తాయి పాలకు డబ్బులు వస్తాయి డైలీ పాల డబ్బులు వస్తాయిగా 10 రోజులకి ఎంత అని అట్టా వచ్చినప్పుడు కొంత ఆయనకి ఇయటం కొంత నేను దాచుకుంటా ఉన్నా. బాగా ఒక ఉండి అంటే పెద్ద చూసుకొని 2 ఉండీలు అంటే చూసుకొని ఆ ఉండీలు వేసుకుంటే సైలెంట్ గా వేసుకునేటోళ్ళ అంటే వేసుకుంటా ఉన్నా. ఇంక వీళ్ళు ఏం చేస్తుండ్రు కొన్ని రోజులు అయినాక ఒక 20 సంవత్సరాల పైన అయినాక 20-30 సంవత్సరాలు వచ్చినాక నేను డబ్బులు దాచిపెట్టుకున్నాను ఒక అబ్బాయిని అడిగినానట సినిమా అని చెప్పి అని అంటే చేసిన వాళ్ళని చెప్పి ఇంకా దాన్ని వదిలేసి మేలుకున్నాం. మళ్ళీ కొన్ని రోజులు ఉన్నాక మళ్ళీ కొంచెం డబ్బులు దాచుకుంటానే ఉన్నాగా ఇంకా ఒక రోజు ఉండి సినిమా చేయాలనిపిస్తుంది నాకు. అంకుల్ అన్నాడా? నేను మీరు బాగా చేయాలి సినిమా చేయించుకోవాలి కొద్దిది చిన్న సినిమా చేయించుకోవాలని చెప్పి గట్టిగా అడిగితే ఆడ నువ్వు సినిమా చేసేది చూడటానికే మనకు తాంపం లేదు కానీ నువ్వు సినిమాని బాగా తెచ్చుకున్నావు నీకు ఆడ డబ్బులు ఉంటే సొమ్ము చేయించుకో గుడ్డలు తెచ్చుకో ఏమైనా చేయించుకో అని చెప్పి బాగా అరుకుతామండి. ఇంకట్టా గొడవలు పడతామండి అరకు. మా పెద్ద అబ్బాయి ఏం చేసిండు మీరిద్దరు మా అమ్మాయి సినిమా చేయాల్సింది పెట్టా అంటున్నానా నువ్వు పొలం కొనాలంటే మా అమ్మాయి పెట్టా అంటది అక్కడ మనకు డబ్బులు ఆడున్నాయని చెప్పి మేమిద్దరం గొడవ మా అబ్బాయి కూడా మధ్యలో వచ్చి ఎందుకు మా నీకు సెలవు అది అని చెప్పి బాగా అరిచేవాళ్ళు నీ మీద. అప్పుడు ఎట్లా అనిపించేది అంటే ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు కదా సినిమా తీయాలి అని అంటే ఎవరు ఒప్పుకోలేదు. నచ్చినా కూడా నేను సినిమా చేయాలి డబ్బులు ఉన్నాయి అని చెప్పి గట్టిగా పెట్టా. అదో పంతమో మొండితనమా అండి? మరి మరి చెయ్యాలి మనం ఇంత కష్టం రైతు పని ఎంతో చేస్తాం అన్ని పనులు చేసినప్పుడు మనం అక్కడే ఉంటాము ఎక్కడికి పోం కదా. ఆ బెమ్మగారు జీవిత చరిత్ర చూసాక ఆయనే నాకు చేయమని చెప్పిండో ఏమో నాకైతే తెలీదు. ఇక అందుకని ఇంక అడుగుతుంటే మేమిద్దరం అరుచుకున్నారు మా అబ్బాయి ఇద్దరు కలిసి మళ్ళీ మా అమ్మ ఎట్ట అంటుంది నువ్వు ఎట్ట అంటున్నావు అని చెప్పి వాళ్ళు అరుచుకొని నేను పాలు పోయా. వీళ్ళిద్దరు అరుచుకొని మా అబ్బాయి బయటకు వెళ్ళి వచ్చిండు. బయటకు వెళ్ళి వచ్చి కూడా ఇద్దరు అబ్బాయి ముందు వచ్చిండు నేను తర్వాత వచ్చి అక్కడ ఉన్నాడు. ఏంది ఎక్కడ ఉన్నాడు మా అబ్బాయి బ్యాగు తగిలించుకొని అని చెప్పి ఆడ చూసారు అటు పక్కడు ఏంది రవి ఆడేందా బ్యాగ్ తగిలించుకొని ఉన్నాడు అంటే నువ్వు సినిమా చేయాలని చెప్పి నువ్వు బాగా అడుగుతా ఉంటివి అందులో మా అమ్మ ఎట్ట అంటుండే ఎందుకు నా మీ ఇద్దరు గొడవలు మేము మధ్యలో వెళ్ళలేమని చెప్పి వెళ్ళిపోతున్నాడు అన్నాడు. అంటే మీరు గొడవలు పడుతున్నారు సినిమా కోసం పోతున్నాను రెడీ అయిపోయాడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పిండు. నేను చెప్పినా మేము కూడా అనుకుందంటే 4 రోజులు ఏదో పని అటు తప్పించుకొని పోయి ఏదన్నా ముఖం తిప్పి తప్పించుకొని మళ్ళీ వస్తలే అని మేము కూడా అది ఆడిపోతాడు పోతే ఆస్కారంగా ఉన్నాం. ఇక తర్వాత యాడికి పోయేదంటే యాడికో పోతున్నాడు అన్నాడు. నేను మళ్ళీ వచ్చి వెనక్కి వచ్చి యాడికి రవి నువ్వు పోయేది అందంటే ఎందుకు మా నేను వెళ్ళిపోతున్నాను అండి యాడికాయ నువ్వు వెళ్ళిపోయేది ఎట్ట పోతావు చెప్పాను ఎటో గట్ట పోతాలే అది ఇది అన్నాడు. యాడికి పోద్దులే రవి నేనేం చేయను కానీ అది అని చెప్తే లేదు మా నువ్వు అన్నమాట తప్పివు అని చెప్పి పోతానని ఎట్ట పోతావు ఏంటంటే నేను ఎటో ఒకటి లారీ బొర్ర పట్టుకొని ఎటో ఒకటి పోతాను నీకు ఎందుకు అని చెప్పి గట్టిగా అన్నాడు.
డబ్బులు ఏంటంటే నా డబ్బులు వద్దు ఏమొద్దు అని చెప్పాను. సర్లే ఏ అబ్బాయి ఇంటిని అడుగుతున్నాను మళ్ళీ పాల కేంద్రం కాడికి పోయి దగ్గర వెళ్ళి అడిగి పోయి పాల కాడ ఒక 500 డబ్బులు ఇప్పించుకొచ్చి తీసుకొయ్యా, డబ్బులు లేకుండా ఎట్టబోతావు, పోయినాక 2 రోజులు 3 రోజులు ఉండి వస్తలే అని చెప్పి బతిలాడి తీసుకొచ్చి చేతులు పెడితే నాకు వద్దంటే వద్దాను. తీసుకొయ్యాను 7 సంవత్సరాలు చేతిలో పెట్టిన, తీసుకొని పోయిండు. పోయినాక 2 సంవత్సరాలు అసలు రాలా. అప్పుడైనా అనుకోలేదా అసలు ఈ సినిమాల కోసమే కదా ఈ గొడవ అయింది, ఈ సినిమాలో వదిలేద్దాం ఈ పిచ్చొద్దు అని అనుకోలేదు? అతను అనుకొని సైలెంట్ గా ఉన్నాడు అక్కడనే. ఉన్నాక ఒక 2 సంవత్సరాలు అయినాక ఫోన్ చెల్లు తీసుకొని ఫోన్ చేసిండు. 2 సంవత్సరాల తర్వాత ఫోన్ చేసిండు. అప్పటిదాకా ఫోన్ చేయలే, మీతో మాట్లాడలే, ఇంటికి రాలే. మా ఊర్లో జనం కూడా అంటారు అబ్బాయి అటుపోయింది కూడా తెలియదా మీకు అది ఇది అని అడుగుతుంటే ఆడిబండ వత్తలే ఆడిబండ అంటాను. బెర్ల కాడ ఉన్న తోడవుతాం కదా అంటే ఆడిబండ వత్తలు అంటే ఎన్ని రోజులు రాకుండా ఉంటాం, మీరైనా సైలెంట్గా అది ఇది అని అనేవాళ్ళు. ఇక మాలో మేము బాధపడతా ఉండేవాళ్ళం. ఇంకా అతను 2 సంవత్సరాలు ఫోన్ చేసినాక ఈయన మాట్లాడుతుంటే ఎవరు వాళ్ళు అంటే రవిలే అన్నాడు. రవి అంటే రవి అయితే నాకు ఈ మాట్లాడతానంటే ఆయన ఇచ్చిండు. ఇచ్చినాక మాట్లాడినా రవి ఏడన్నావు అంటే ఏడుంటే నీకెందుకు నువ్వెందుకు మళ్ళీ నన్ను ఏడన్నావు అది ఇది అని అడుగుతావు, ఏడుంటే నీకెందుకు అని చెప్పి అన్నాడు బాగా. అంటే లేదు ఏడన్నావు చెప్పు అది ఇది అని చెప్పి బాగా అడిగాను. అయితే అడిగితే యానో దిక్కున ఉన్నాళ్ళు మాది ఇది అంటామండు. లేదు మరి నేను సినిమా చేయట్లేదు, దాచిపెట్టిన డబ్బులు మీ నాన్నకి ఇచ్చినాను, పొలం కొనుక్కుంటాను, ఇట్లా మన ఖర్చులు కంటే పెట్టుకుని అయిపోయినాయి, లేవు డబ్బులు, సినిమా లేదేం లేదు రాయి అని చెప్పి బాగా నైతారంగా అడిగినాక నా 2 నెలలు అట్టున్నాక మళ్ళీ ఏమనుకోండి వచ్చిండు. అంటే మీరు సినిమా చేయనన్నప్పుడే వచ్చిండు కొడుకు. 2 నెలలు అయినాక వచ్చి అతను ఉన్నాడు. ఉన్నాక ఒక 10 రోజులు అట్టెట్ట మేకలు బాకులు పనులు చూసుకుంటా ఉన్నాము. ఉన్నాక మళ్ళీ అడిగా రవి మళ్ళా ఒక అబ్బాయి వచ్చిండు ఇట్లే కెమెరాలు తీసుకొని అక్కడ వస్తారు కదా ఏదైనా షూటింగ్ ఉంటే వచ్చి అక్కడ ఉన్నాడు. మేము బెర్రలు కట్టి పోతుంటే ఉన్నాడు. ఉంటే నేను అడిగా కాసేపు కూకొని ఉంటే నిలబడి అడిగా అయ్యా ఇప్పుడు నేను ఒక సినిమా చేయాలనుకుంటే ఎంత వద్దా అని అంటే ₹1,00,000 కంచి ₹1,00,00,000 వరకు సినిమా చేయొచ్చు అమ్మాయి ఎంతైనా అన్నాడు. అయితే ఒక షార్ట్ ఫిల్మ్ అంటే తీపించుకుంటే ఎంత అవుతుందా అని అడిగా నేను. షార్ట్ ఫిల్మ్ తెలుసా మీకు? అప్పుడు అనుకుంటుంటే ఇప్పుడు ఈ మధ్య అప్పుడు అనుకుంటారు ఈ మధ్య సినిమాలు వస్తున్నాయి కదా టీవీలకు వస్తుండే. అది వరకు మేము చిన్నపిల్లలు అప్పుడైతే లేవు. అలా బేమంగారు చేస్తే ఇట్టాటి కొట్టేలు కొన్నాం ఇయ్య కానీ వచ్చేది ఇట్టాటి అన్ని లేవు కదా. అంత నా మాట అడిగితే నీకెందుకు మా సినిమా గురించి అడుగుతాను అన్నాడు ఆయన. అంటే లేదులే నాకు కొంచెం బేమంగారు చరిత్ర చూసినప్పటి నుంచి కొద్దిగా సినిమా చేసుకొని ఇంత కష్టం చేసినా కూడా ఏముంది కదా అందుకని జనం లేకపోవాలా నాకు అట్ట అనిపించింది అని చెప్పి అడిగా. ఆయన చెప్పిండు ఇటు సంగతం ఎట్టయితే అని. ఇంకా ఇంటికి వచ్చినాక ఇంక అడిగిన చిన్నంగా ఆయన ఏమన్నాడు మరి? ₹1,00,000 కానించి ₹1,00,00,000 వరకు చేయొచ్చు అన్నాడు. మీరు దాచిపెట్టుకున్నారు కదా, మీరు 14 సంవత్సరాలు మీకు 14 సంవత్సరాలు వయసు ఉన్నప్పటి నుంచి 30 సంవత్సరాలు వచ్చిందాక మా అబ్బాయి అక్కడ పోయినాక కూడా 2 సంవత్సరాలు కూడా దాచిపెట్టుకున్నాం. మేకలు బర్రెలు పొలం పని అన్ని ఉంటాయి కదా, డబ్బులు బాగానే వస్తుంటాయి కదా. జీవాలు అమ్ముకున్నప్పుడు ఎంత లేదన్నా ₹1,00,000 ఆదాయం వస్తుంది మాకు. రోజు పాలు పోతే 30 బర్రెలు అంటే 10-15 బర్రెలు పాలు ఇస్తూనే ఉంటాయి. 4 ఎడిపరు 4 ఇస్తూనే ఉంటాయి. ఎప్పుడు పాడి ఎగ్గట్టం. ఆ పాడి డబ్బులు ఇవన్నీ వస్తుంటాయి కదా, అన్ని నాకే వస్తాయి, నా చేతికి వస్తాయి. మేము వేరుపోయి ఉన్నాం కాబట్టి ఇంకా అన్ని వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని వేయటం కొన్ని నేను దాచుకోవటం నాకు అలా చేయాలని మధ్యలో ఉంది కదా. అట్లా ఉండేవరకు ఇంకా చెప్పా రవి నువ్వు పోయి నాకు కూడా చాలా డబ్బులు దాచిపెట్టుకున్నాను, చిన్నగా సినిమా చేపించుకున్నాం, చిన్న షార్ట్ ఫిల్మ్ అయినా చేపించుకొని 10 మందికి వెళ్దామని చెప్పి గట్టిగా అడిగా నేను. అడిగితే ఇంక వీళ్ళిద్దరుండి సర్లే రవి మీ నాన్నకి మీ అమ్మ చెప్పింది మనం చెప్పిన ఆగదు, చెప్పాలి, ఇన్ని రోజుల నుంచి నేను దాచుకున్నాను డబ్బులు ఉన్నాయి, సొమ్ము చేపించుకోమన్నా వద్దంటుంది, ఏం చేపించుకోమన్నా వద్దంటుంది, సర్లే మనకు పదం డబ్బులు మనం తీసుకుందాం కొద్దిగా చేద్దామని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడారు. అంటే ఎవరిది వాళ్ళు డివైడ్ చేసుకున్నారా పైసలు కూడా మీరు? అంటే కొంచెం అటు సినిమాని చూపించి తక్కిన డబ్బులు మేము పొలాన్ని పెట్టుకోవచ్చులేమని ఇద్దరు మాట్లాడుకున్నాం. ఆమె ఇనుకోదు కదా, గట్ట ఇనుకోదు, డబ్బులు బయట ఇది తీయమంటే లేవు అంటది. సినిమా పేరు పెట్టి కొంచెం బయటకు తీస్తే తక్కిన మేము వాడుకోవచ్చు అని ఆలోచన మేము ఇద్దరు చేసుకొని సినిమా నేను కూడా అబ్బాయిని పైసలు వినిపించిన. అప్పుడు మీ అబ్బాయి ఏమన్నాడు మరి? సరే నాన్న ఎట్ట దిక్కు అని అతను వాడు కూడా నా మాట వినడు. మరి అప్పుడు అనిపించలేదు అమ్మ కనీసం ఇప్పుడైనా వీడు నా మాట వింటున్నాడు, అసలు సినిమా తీయొద్దు అన్నాడు, ఇప్పుడు సినిమా పర్లేదు అని అన్నప్పుడు ఎట్లా అనుకున్నావు మనం? ఇంకా మా అబ్బాయి కూడా పని చేద్దాను కదా, ఇంకా నాకు ఇబ్బంది ఏముందని చెప్పి డబ్బులు తెచ్చి చూపించా. డబ్బులు తెచ్చి చూస్తే ఉండి వాళ్ళు కొడితే 30 లక్షలు దాకా అయినాయి. డబ్బులు 30 లక్షలు అయినాయి. నేస్తా ఉంటాం కదా మనం, ఇంకా ఏ సినిమా కానీ తీసింది లేదు, అట్టే ఉన్నాయి టాక్ అయ్యి. ఇంకా ఆ డబ్బులు తీసుకొని మొత్తం వెనక్కి ఇచ్చే చూపించే వాళ్ళే పగలు కొట్టి వేసుకొని ఇంకప్పుడు చిన్న చేపించి కనచు నీళ్ళు దొడిపొచ్చులు అని చెప్పి వీళ్ళు అనుకొని వీళ్ళు ఐడియా పెట్టుకోరు.
ఇక తర్వాత మా బావ కొడుకు సైజులని ఒక అబ్బాయి ప్రేమ కథా చిత్రం ఉందమ్మా, ఆ, దాంట్లో సైదులని చనిపోయిన వెంకటేశ్వర్లు మా అన్న కొడుకే. ఓకే అయితే ప్రేమ కథ చిత్రంలో దెయ్యం అని భయపించేవాడు సైదులు అనేవాడు ఓకే. మా అన్న కొడుకు. కాబట్టి అరే అచ్చం నీకు సినిమా తెలియదు కదా, నువ్వు పోయి వాడిని పిలిపిస్తా, నేను కలిసి మీ ఇద్దరు కలుసుకొని దీన్ని ఏదన్నా మనోళ్ళుగా నమ్మకంగా చేసుకుంటే మనం చేసుకుంటాం, లేకపోతే ఈ డబ్బులు మేము నొగదాం అనుకుని ఏరే వాళ్ళు నొగుతారు, మనం మళ్ళీ గబ్బడతామని నేను ఐడియా చెప్పిన. వాళ్ళిద్దరు కలుసుకొని దీన్ని ఒక్కరు అబ్బాయి మా అబ్బాయి ఇద్దరు కొడుకులు లేపుతారులే, ఇద్దరు కలుసుకొని వాళ్ళు ప్రయత్నంతో వాళ్ళు చేశారు, మేము ఇచ్చారు డబ్బులు. ఇంకా అప్పుడు ఈయన కూడా వాళ్ళతో పోయిండు. మళ్ళీ వాళ్ళిద్దరు తోడుగా మళ్ళీ దర్శి అని మా ఊరి దగ్గర దర్శి ఉంటుంది, పొదిలి కనిగిరి దర్శి అని. అక్కడ ఒక ఆయన ఎవరు వాడికి తెలుసు నాకు తెలియదు, రప్పి అని ఒక ఆయన ఉంటాడు, కెమెరా తీసేవాడంట ఆయన. వీళ్ళు ముగ్గురు అటెండ్ చేసుకున్నారు, దాన్ని ఒక దారికి తీసుకొచ్చారు. ఇంకా వాడికి అది పోయింది, ఎల్ఐసా కట్టించేవాడు, అది నోటికాడ బాగొట్టేసినాం. సినిమా పేరు పెట్టుకొని ఆ నోటికాడ చేసుకుని బాగొట్టిండు. నన్ను వ్యవసాయం చేసేదని తగ్గిచ్చేసింది. ఇంకా తర్వాత ఏం చేసింది అడుగుగా రోడ్డు మీద పడేసిందని తీసుకొచ్చి. ఆ డబ్బులు అయిపోయిన దాకా చేశారు, మళ్ళీ డబ్బులు కావాలమ్మా, అన్ని అయిపోయి ఒక సినిమా కావాలన్నావు కదా, చిన్నది చేస్తాను పెద్దది కావాలన్నావు కదా అని చెప్పి అని అన్నారు. అంటే చిన్నది చేద్దాం అంటే ఒప్పుకోలేదా మీరు? చిన్నదైతే అక్కడ అది ఎవరికి తెలుస్తుంది అనుకున్నారా ఏంటి? అంతేగా, అందుకని నాకు చిన్నదానికి మామూలు చేశారు. ఈ 30 అయిపోయిన దాకా చేసిండ్రు, 30 అయిపోయినా డబ్బులు కావాలని వచ్చారు మళ్ళీ. ఇక మేకలు ఉన్నాయిగా, మేకలు ఉన్నాయి, 70 మేకలు ఉన్నాయి. 2 మేకలు ఉంచుకొని బర్రెలతో మేపుకోవటానికి మొత్తం అమ్మేసినాం. మొత్తం అమ్మేశారు 70 మేకలు. బాధ అనిపించలేదా అమ్మా? ఇచ్చేయాలని ఉంటుంది కదా, బాధ ఎందుకు వచ్చినా మీకు అనిపించిందా మరి? ఏమో నేను కూట పెడదాం అనుకుంటే కర్ర దిగుతుంది, పొలము జీవాలు బర్రెలు అన్ని బాగుడుతుంది. నేను గవర్నమెంట్ కేంద్రానికి ఒక క్యాన్ పెడతాను పాలు. మళ్ళీ ఇంకోటి శ్రీనివాసాలని పదిలో శ్రీనివాస కేంద్రం అని ఇంకోటి ఉంది, ఇది పాల కేంద్రం, అటు ఒక పూట పెడతా. మొత్తం పోతాయి డబ్బులు అసలు. అంటే ఇప్పుడు చెప్పకూడదు కానీ మాకు కావాల్సిన డబ్బులు వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఖర్చు లేదు. ఏ టు జెడ్ మొత్తం మేము చేసుకుంటే తీసే కాడి నుంచి బర్రెలు పేడ ఎత్తేసే కాడి నుంచి మొత్తం మేము కూలి మనిషిని పెట్టాం. వాళ్ళకి కూడా ఒక మనిషిని పెడతానంటే ఆ డబ్బులు నాకు మిగిలితే నేనే కాసుకొచ్చేదాన్ని. ఓకే, మొత్తం ప్లాన్ ఉన్నారమ్మా మీరు ముందు నుంచి. అందుకని ఆ మేకలు అమ్మేసాను, మేకల డబ్బులు కూడా పెట్టిండ్రు. మేకల డబ్బులు అయిపోయినాక మళ్ళీ కావాలి డబ్బులు అన్నారు. 2 బర్రెలు ఉంచుకొని బర్రెలు కూడా అమ్మేసినాం. ఎన్ని బర్రెలు ఉన్నాయి? 30 బర్రెలు ఉన్నాయి. దూళ్ళు అయితే బర్రెలు అయితే 30 పైన, 17-18 దోళ్ళు అన్ని పోవాల్సిందే అంటే అమ్ముకున్నాం, ఆటకి పెట్టుకున్నాం. ఇక చిలమ కాంతకంత పూర్తిగా చేసుకుంటా వచ్చారు. చేసుకుంటూ వచ్చినాక వీళ్ళు మా వాళ్ళు అంటారు, మా బంధువులు అంటారు, వీళ్ళు సినిమ వాళ్ళు, వీళ్ళు ఉన్నది అమ్ముకొని అడక తినడానికి పోతా నరసమ్మ మాటలేని వెంకటేశ్వరులు తెలియకల్లాడు. నరసమ్మ మాటలేని వెంకటేశ్వరులు అందరం అడుక్కోవడానికి తయారైనారు. వీళ్ళకి సినిమా చూసేదానికి వీళ్ళకి సినిమా వీళ్ళకి ఎందుకని చెప్పి దగ్గరగా వచ్చి అంటారు అనమాట. విన్నట్టు నాకేమో సందకాడికి కోపం వస్తుంది. ఏమన్నా కొడితే మళ్ళీ అన్ని మన ఇబ్బందులు పడతాం అనేది 2 తిట్లు తిట్టేది నా పనికి నేను పోతాను. అంటే అందరూ నవ్వెట్టోళ్ళు అనమాట ఈ వయసులో. అసలు కూడా మా వాళ్ళు ఎక్కువ, మా తమ్ముడు అయితే వాళ్ళ అక్కల చెల్లెలు అయితే మా అక్క మా చెల్లెలు అయితే మంచిగా చెప్పారు పని చేయాలని. ఇంత వయసు వచ్చినాక ఇంకా పని చేయాలి, శుభ్రంగా సొమ్ము చేసుకొని గుడ్డలు బట్టలు తెచ్చుకొని శుభ్రంగా ఇంటికాడ కూర్చొని ఉన్న బర్రెలు అమ్ముకొని బ్యాంకులు వేసుకోకని బాగా ఎగతాలు చేసేవాళ్ళు అందరూ. మీకెందుకు మరి నేను చేసుకున్నాను అని చెప్పి నేను వాళ్ళని అసలు మాట్లాడి. ఎప్పుడు బాధపడలేదా మరి మీ అయిన వాళ్ళు మీ సొంత వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని? అంకుల్ అనుకున్నట్టున్నారు, అంకుల్ బాధపడుతున్నారు. ఎప్పుడు బాధపడలేదు, ఏది ఇంత కష్టమైనా మేమేం అనుకోలేదు. ఇన్ని జరిగినా కానీ ఏదో ఒకటి చేసి ఆమె సినిమా తీయాలని ఆమె ఆలోచన. సరే దిగినాక ఎన్నికెందుకులే చూద్దాం, మనకి అంత ఇయలేదు అంత బాధ లేమో మేము కూడా అనుకొని చేస్తాను. ఒక్కసారి ఒక ప్రాబ్లం జరిగింది, దానివల్ల కాస్త బాగా 1.5 సంవత్సరం దెబ్బతిన్నదమ్మ మాకు. ఏం జరిగిందంటే ఇది సినిమా గురించే మేము ఇది ఒక ఆలోచన, ఒక పిచ్చి ఏమకి, ఆ పిచ్చికి మేము బానిసలం అయిపోయాను. మీరు కూడా పిచ్చికి మేము బానిసలు అయినాం. షూటింగ్ జరిగి కొన్నాళ్ళు అయినాక డబ్బులు అయిపోయినాయి. మళ్ళీ ఇంటికి వచ్చినా కదా మళ్ళీ ఇంకొక కష్టం డబ్బులు తీసుకోవాలి, బర్రెలు అమ్ముకోవాలనుకున్న ముందు అనమాట. అంత ఇంటికి వచ్చినాక అందరం ఇంటికాడ ఉన్నాం. పొలం పని ఏమంటే చేలో చెట్లు బొట్లు ఉంటే కొక్కిలు తీసుకొని తీపిస్తున్నా. అక్కడ ఒక పాము తగిలింది, కొక్కిలేం అనేది. మేము తీసే రాళ్ళు తీసేటప్పుడు నాకు 3 కొడుకులు, ఒక కూతురు. రవి అనేవాడు పెద్దవాడు, సురేష్ అనేవాడు రెండోవాడు, వెంకటస్వామి అనేవాడు మూడోవాడు, ఒక కూతురు. ఆ అమ్మాయిని ఊర్లో ఇచ్చినాము. అయితే అక్కడ ఏం జరిగిందో అది ఇంటికాడ వచ్చి పండుకుంటే రాత్రి 2 గంటప్పుడు పాము కాటేసింది. ఈ అబ్బాయి ఇందాక ఉన్న అబ్బాయి అలా ఉంటాడు, ఆ అబ్బాయి కూడా. మేమేమో వెంకటస్వామి పేరు పెట్టుకున్నాం, ఊర్లో జనమేమో పబాస్ అంటారు. అదే బాహుబలి తీసిన పబాస ఆయన అంటారు బదులు పేరుగా. మనే
అది జరిగేసరికి ఒరే రే ఇది జరిగిందని చెప్పి ఏమో పాము కుట్టినా తేవులు కుట్టినా గడ్డలు లేచినా ఏమైనా డాక్టర్ ఏమో నాటు డాక్టర్ మొత్తం ఏమైనా పాము తేవులు ఏది కుట్టినా కానీ బాగానే మందులు ఉన్నాయి చెట్టు చేసి తగ్గించే నాటు మందులు చెట్లవి చెట్టు ఇంకా పాము కుట్టింది మేము అనుకోలేక ఇంకా దిగి వచ్చాను. వచ్చిన పనులకి అంటే ఇంకా ఆమె ఏం చేసింది నెత్తర వస్తుంది. ఇంకా ఇద్దరికి మైండ్ పోయింది, మాకు ఎవరికి పని చేయలేక. ఇంకా ఆమెను కనిగిరి తీసుకొని పోతాను, అంబులెన్స్ పిలిచి ఆటో తీసుకొని పోయాను. కత్తెలకు వచ్చేలేక అంబులెన్స్ ఎదురు వచ్చింది ఫోన్ల మీద. దాంట్లో తీసుకొని కనిగిరి ఆసుపత్రిలో ఒక సేలాన్ని కట్టినాం. ఇక్కడ వద్దయ్యా మీరు నేరు ఒంగోలు పో, ఇక్కడ మాకు సరిపోయినంత మెడిసిన్ మందులు లేదంటారు. ఒంగోలు పోదామని ఇంకా 10లకు వచ్చి ఇంకొక అంబులెన్స్ మారింది, నేరుగా పోదు. అక్కడ అది మారి ఒంగోలుకి ఒక 8 కిలోమీటర్ల దూరం అనగానే చనిపోయాడు. ఇంకా రిటర్న్ అయిపోయాను. ఇంకా సరే మా కర్మ ఇది అనుకోను, మేము చేయకుండా పని చేస్తే వచ్చిందో లేకపోతే మా కర్మ జనాలు పొక్కిడి తగిలిందో అని మేము కొద్దిగా బాధపడి 1.5 సంవత్సరం సినిమా లేదు, బువ్వ లేదు, నీళ్ళు లేదు, ఉన్న డబ్బులని దీనికి పెట్టినాం. అప్పుడు కష్టం అనిపించలేదా? ఎందుకంటే ఉన్న పైసలన్నీ మనము మన దగ్గర ఉన్నవన్నీ అమ్మేసుకున్నాము, ఇక మొత్తం రోడ్డు మీద ఇటు డబ్బులు పోయింది. అబ్బాయి డబ్బులు తీసుకొచ్చాడు కాసి చూపించుకోవడానికి లేవు. ఇంకా ఇక్కడ సంగతి మన వెంకటేశ్వర అబ్బాయి ఇక్కడ జరిగినదని చెప్పి మేము ముందే అంబులెన్స్లో పోతే మా ఆయనకి డబ్బులు తీసుకొచ్చాడు. ఇంకా మేము ఇక్కడి నుంచి పోయేసరికి ఒంగోలు ఆసుపత్రి మాకు రెడీ అవ్వాలి, మాకు డాక్టర్లు తెలియదు. అమ్మడి జారకపోతే నిలబడ్డని చెప్పిండు. మాలద్దరిని ఒక అబ్బాయి ఉంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసిండు డాక్టర్ గడి పోయి కలవమని. డాక్టర్లు రెడీగా పెట్టాడు కానీ మేము 8 కిలోమీటర్ల యువతలో అయిపోయింది మాది పని. ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయి ఇంక ఊళ్ళో పోయినాక సరే ఏదో జరిగిపోయింది. ఇంకా 1.5 సంవత్సరం ఎవరూ మనుషులం కాదు, డబ్బులు ఇటుపోయింది, పిల్లోడు చేతి కిందకి వచ్చి ఇటుపోయిండు. ఇంక మేమేం చేయాలి, ఈ మా షార్ట్ పోటు మాటలు చెవి తిన్నారని చెప్పి నాకు రకంగా అనుకున్నారు. ఇక మేము నిలబడతామని కూడా మేము అనుకోలేదు. తర్వాత ఏం మొండి పట్టు వల్ల మళ్ళీ ఎంత మొండి పట్టు పెట్టదు చూడు అక్కడి నుంచి. అప్పుడు నేను బాగా మరి మీరు బాధలో ఉన్నారు కదమ్మా, అంటే కొడుకు పోయినా ఒక బాధ ఉంటది ఎవరికైనా సరే. ఆ సినిమాలో కొడుకు చేసాడమ్మా, ఆ సినిమాలో కొడుకు చేసాడమ్మా. మీ అబ్బాయి ఉన్నాడా? క్యాటర్ 3 రోజులు చేశాడు. మనకి ఎడగానొస్తాడు, ఆడపోయిన ఎడగానొస్తాడు. ఎన్టీ రామారావు ఎన్నాళ్ళ చచ్చిపోయి ఇవాళ ఎడగానొస్తాడు కదా మన సినిమా పోతే, కొడుకు ఎడగానొస్తాడు మన సినిమా దీన్ని ఆపొద్దు అంతవరకే రిలీజ్ చేసుకుందామనే విధానం. ఇద్దరికి అంటే కొడుకు అందులో క్యారెక్టర్ ఒకటి ఉంది, సినిమా అక్కడికే చేద్దాం అనుకున్నా లేకపోతే ఇంకా సినిమా చేద్దాం అనుకున్నారా? డబ్బులు అంతవరకైనా చేసుకొని మనం చేయాలని ఒక ఆలోచన మీద మళ్ళీ ముందుకు నెట్టుకుంటూ వచ్చాను. మళ్ళీ తర్వాత ఇది అది చేసేది ఏదో కంప్లీట్గా కథ అనేది అర్థమవుతుంది చేయాలంటే అమ్మ ఆ కథకు కూడా ఏమో చెప్పింది. అమ్మ మీకు మరి అసలు రవిబాబు గారు ఎట్లా తెలుసు? మరి మీరు వెళ్ళి ఆయనకు చెప్పిండ్రా మేము ఇట్లా చేద్దాం? వీళ్ళ ద్వారా మా ఊరు రవిబాబు ఉన్నాడు కదా, రవీంద్రనాథ్, వాడి ద్వారా ఒకరినొకరిని పట్టుకొని వాళ్ళే మాట్లాడటం చేయటం. మేము వరకు నేను డబ్బులు తీసుకొని పోతాం, డబ్బులు ఎంపేది ఇంటికా నుంచి. అసలు కథ తెలుసా మీకు? మరి కథ కథ మాకు అక్కడ మా తంగలని వస్తారు, మా తంగలని వచ్చినప్పుడు మా తంగుల గురించి కథ తీసుకోవాలని చెప్పి సిలమంతటి చేసుకోను, లేకపోతే కథ మాత్రం మా తంగుల గురించి చేయాలి అని చెప్పి. మీరే అనుకున్నారా అమ్మా మీరు దీని గురించే తీయాలి అంటే? ఈ స్పిరిట్ అని అంటే మాత్రం తెలుగులో ఒక ఆత్మ అని మనకు అర్థమవుతుంది. మరి అలాంటి స్పిరిట్ మూవీ యాక్చువల్ గా మీకు చెప్పలేదు కదా మూవీ పేరు స్పిరిట్ అంటే మాత్రం మీరు అనేది అవును. మేము రాసి చెప్పుకుందేమో ఆత్మ ఒకటి కాదని, సినిమా తీపించుకోను. దాని గురించి అన్ని రాపిచ్చి అంటే మీకు నచ్చినట్టే రాపించుకున్నారు అన్నమాట. మరి అది కాదమ్మా, నాకు ఒక డౌట్ ఉంది. అంటే ఎందుకు మీరు ఈ దయ్యం సినిమా అనేది తీసుకున్నారు? అంటే కామెడీ ఉంటది, బాగా నవ్వుకోవచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి, అందరు వచ్చి చూస్తారు. లేదు అని అంటేనేమో మొత్తం మాస్ ఉంటది మనకు తెలుసు. లేదు అని అంటేనేమో ఇట్లా ఊర్లో మనం ఎట్లా పూలం పనులు ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా. మరి ఎందుకు మీరు పర్టికులర్ గా దయ్యం సినిమానే కావాలనుకున్నారు? అంటే ఆమె మాకు ఎల్లమ్మ కొలుపులని చేయని వస్తే మాతంగా వచ్చుద్ది, మా కొలుపులకి ఆ మొత్తం మాతంగని దేవత వస్తుంది మీకు ఎల్లమ్మ కొలుపులకి పోతే ఆమె గాని కొన్ని రోజులు 3 పిల్లలు ఆమె వస్తారు. వచ్చినప్పుడు ఆమెని బాగా ఇబ్బందులు పెట్టి చంపి ఆమెను బలి ఇబ్బందిగా పెట్టి బాగా చేస్తారు. చేసినప్పుడు ఆమె చచ్చిపోయి ఆ ఆత్మ ఈ చంపిన వాళ్ళని భంగం చేసిన వాళ్ళందరినీ చంపి వాళ్ళని రక్తం తాగి వాళ్ళని నవ్విలి వేసేద్ది. దాని గురించి కథ తెప్పించి కథ చేసి బాగా. అయితే కథల లైన్ మీరే చెప్పుకున్నారు, మీరే చెప్పిండ్రు. రవిబాబు గారికి చెప్తే రవిబాబు గారు మరి ఎట్లా రిసీవ్ చేసుకున్నాడు? ఫస్ట్ రవినాథ్ అనేవాడు మామూలుగా ఈ కథను పట్టుకుని తక్కిన ఏదేదో వాళ్ళు చేశారు. మేము ఫస్ట్ మాత్రం ఇదే
మీరు చెప్పింది అయితే ఇదే. ఆ. ఇది చెప్తే రవిబాబు గారు ఉండి మొత్తం రాసుకున్నారు. రవిబాబు గారిని మీరు చూడడం కలవడం రవిబాబు జరిగిందా? గారు ఒక మాంత్రికుడమ్మా ఈ సినిమాలో. ఆయన శిశువుడు, సత్యప్రకాష్ గారు ఆయన శిశువుడు. ఓకే. సత్యప్రకాష్ శిశువుల్లో 16 మంది శిశువులు. ఆహా, ఇట్లా చాలా మంది ఉన్నారు. 16 మందిలో నేను ఒక శిశువుని, నా కొడుకు ఒక శిశుడే, చిత్రం శివును, చిట్టిబాబు, నాగిరెడ్డి, మల్లికార్జున అని, సైదులు, వీళ్ళు మొత్తం ఇంకా కొంతమంది నాకు పేర్లు సరిగ్గా రాదు, వీళ్ళందరూ 16 మంది శిశువులు. ఓకే. ఇంకా అక్కడి నుంచి ఈ దెయ్యం అయ్యి ఏమైనా చంపడం ఏదేదో దాని కథ అంతా ఇంకా ఆమెకే తెలుసు. నేను కూడా దాని మీద అంత ఇంట్రెస్ట్ దగ్గర ఉండి చూస్తాగా నేను పడుచుకోను. సినిమాలో చేసి ఆమె చేసేటప్పుడు అందరు ఏడ్చేవాళ్ళు, మనకు కూడా ఏడుపు వచ్చేది. అసలు అంత భయంకరంగా అంత బాగుంది ఆమె చేసినప్పుడు. పిల్లలు ఆమె కెమెరాలు కూడా ఏడ్చారు చేసిన వాళ్ళు. కెమెరామెన్ కూడా చూసి ఇంత గ్యాపిక్స్ లేదు, ఇంత చూపించారు. మనమే కావాలని చేసిన స్వయంగా ఇదంటాం మా సీజీ అంటాం చూడు, ఇంతదాన్ని ఇంత పెద్ద చూపిస్తాం, అది లేదు. మొత్తం రీలే. మొత్తం ఒక ఆయనకి చిట్టిబాబుకు 2 కాళ్ళకి కొబ్బరి నడతలు నేనే తీసుకొచ్చిన. 15 అడుగులు ఎత్తు ఉంటుంది చెట్టు. ఆ చెట్టు పైన కట్టి గిలకలు కూడా ఉండవు. 4 బట్టి పేగతాం, కాళ్ళు పైకి తలకాయ కిందకి, దెయ్యాలు బీకినట్టుగా. తెల్లారేసరికి ఆయన బాబా ఈ రోజు చంపేద్దాం అనుకున్నాను, నన్ను అక్కడికి వస్తాడు ఆయన. ఓకే. ఎట్లా అనిపించింది మరి ఎక్స్పీరియన్స్ ఆ సెట్లలో గానీ, లేకపోతే మొత్తము అది డార్క్, మనకి ఆత్మలు ఈ దయ్యాలు అని అంటేనే మనకి మన విజువల్స్ కి ఏముంటది అంటే మొత్తం నల్లగా, ఒక నల్ల రంగు అని అనుకుంటాం కదా, మనకు సినిమా కూడా అలానే ఉంటుంది. అసలు ఆమె చూస్తేనే భయంగా, అంటే చూసినా భయపడాల్సి వస్తుంది అంటారా? బాగా భయంకరంగా ఉంది. బాగా అవన్నీ చేసిన అంత అయిపోయింది శుభ్రంగా. ఏం డబ్బులు లేవు, వీళ్ళు బాగా నన్ను అరవబట్టిండ్రు, నువ్వు చేసి మమ్మల్ని బజార్ వేసి నువ్వు తినటానికి కూడా లేదు, ఉండటానికి కూడా లేదని చెప్పి బాగా అరుస్తామన్నారు. అరుస్తామంటే నేను చేసినా కాబట్టి నేనేం మాట్లాడటానికి ఏం అవకాశం లేదు నాకు. సైలెంట్గా ఉండి ఏం చేయాలా, కూలికి పోతే 300 వస్తాయి, ఏదైనా పనికి పోయినా 200 వస్తాయి. ఈ 200 300 తెచ్చి ఇంట్లో జరగవు, ఏది దేనికి జరగవు, ఏం చేయాలా అని చెప్పి రైతు పని కంటే పనులంటికి పోతాం. బాగా బారెత్తు రైతు పని చేస్తాం, వరి నాటుకుంటాం, మొత్తం పనులన్నీ చేస్తాం, పత్తి ఎన్ని వేసుకొని బాగా పని చేసుకుంటాం. ఇవన్నీ చేసుకుంటే మాకు పూట జరగట్ల, మొత్తం అయిపోయినా ఏం లేవు. శుభ్రంగా ఇల్లు కూడా పెట్టిన తాకట్లకి, ఇల్లు తాకట్టు పెట్టిండ్రు, పొలం అమ్మేసుకున్నారు. పొలం కూడా లేదు కదా చివరికి మీకు. అమ్మేసినాం కదా, ఆమెదే బాధ్యత. అన్ని అయిపోయినాయి. ఇక నన్ను బాగా అరుతా బాగా చేస్తా ఉండరు కదా ఇల్లు. నేను ఏం చేస్తే వీళ్ళకి అందరికి మంచి చెడు జరుగుద్ది అని చెప్పి రైతు కాడికి పోయి మాట్లాడుకొని చెరుకులు వేయించుకున్నా. రోడ్లో కొండమ్మిటి రోడ్లో ఎవరు ఉండరు అక్కడ, నేను ఒక్కదానే. రోడ్లో పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు, రోడ్డు మీద వచ్చేవాళ్ళు, బస్సు మీద, కార్ల మీద, ఇట్లా బండ్ల మీద ఇట్లా వచ్చేవాళ్ళే. అక్కడ మనకు గాని వచ్చేది. ఇంక మధ్యలో అప్పుడు నేను ఒక్కదాన్ని కూర్చుంటా, అక్కడ ఇంక ఎవరు ఉండరు. అక్కడ కూర్చొని చెరుకులు అమ్ముకుంటా కూర్చున్నా ఒక 10 రోజులు అట్ట. 10 రోజులు అడుగుకుంటా కూర్చుంటే ఒక రోజు 2000, ఒక రోజు అట్ట 4000కు బేరానికి వస్తున్నాయి. రోజుకు 4000 బేరం అమ్ముకుంటే చెరుకుల వాళ్ళకి 2000 ఇటము, కొదమై నాకుంటాయి మిగులుతాయి నాకు. ఇట్ట చేసుకుంటా వచ్చే వరకు వాళ్ళ చెరుకుల వాళ్ళకి సంతకాడి ఇయటం. తర్వాత 10 రోజులు అయినాక 20,000 అని లెక్కేసుకుంటే, ఏ రోజు అక్కడ పెట్టుకుని ఇవ్వకుండా లెక్కేసుకుంటే 20,000 అని. 20,000 ఆయనకి ఇచ్చా. ఇక నేను చెరుకులు అమ్మితే కూలికి పోతే రోజు 300 వస్తాయి, ఏటుకోటికి పోతానే, నీకు చెరుకులు అమ్మాయి ఇట్లా ఈ ఆదాయం ఎట్టుంది, సరే అన్నీ అయిపోయినాయి అని చెప్పి ఆయన రమ్మంటే రానున్నాడు. అంతకుముందు ఈ 20,000 వచ్చినాక ఇదైనా కొంత మేలేలే, నేను అక్కడ కూర్చుంటానే ఇంకా వచ్చిండు. నాకు ఒక్కదానికే కదా ఆపోజిట్ ఉండమన్నా రాలా. ఈ డబ్బులు ఉన్నాక ఇంక వచ్చినాక ఆయన చెరుకులు కాడ కూర్చోబెట్టి 4 రోజులు అట్టని వేలకుండా ఉండి, 4 రోజులు దాటినాక నువ్వు చెరుకులు కాడ ఇద్దరు మొరకనే కూర్చుంటున్నాం కదా, ఇక్కడ చిన్న వాటలు పెట్టుకుంటాను నేను అని చెప్పాను. వీళ్ళకి చిన్న ఆటలు పెట్టుకుంటే ఇప్పుడు చెరుకులు దానికి వచ్చి బదాట్లో పెట్టినావు, మళ్ళీ నువ్వు వాటలు పెట్టినావు, ఊర్లో అందరూ ఎగతాళి చేస్తుండ్రు, ఎగతాళికి తట్టుకోలేకపోతున్నావు సగము అని చెప్పి నా వద్దంటే వద్దండ్రు వాటలు. సర్లే నేను కొద్ది వాటలు పెట్టుకుంటాను, ఇక్కడ అడవిలో ఎవరికి తెలుసు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు తినేది కదని చెప్పి టిఫిన్ వాటలలో బోండాలు, బజ్జీలు, దోశ, గారె, ఇడ్లీ ఈ 4 రకాలు అర కేజీ తెచ్చి అక్కడ పెట్టుకున్నా. చిన్నదంతా 2 బండలు పెట్టుకొని పొయ్యి పెట్టుకొని ఎవరు రాలే తినటానికి. ఈ రేట్ అమ్ముకొని వాటికి పెట్టి అవి కూడా కాజేస్తాను నువ్వు అని చెప్పి అరుస్తా ఉన్నాడు. అరుతుంటే సర్లే ఎప్పుడో ఒక రోజు వస్తుంది అని చెప్పి నా బలంతంతోనే అక్కడే పెట్టి 10 రోజులు అట్నే చేస్తే 2 ఒకరు తినేది, కొదం వింటే పారేసేది, మళ్ళీ మరుసనాడు అట్నే చేసుకుంటూ వస్తాను. ఇక 10 రోజులు అయినాక నాకు రూపాయి కూడా రాపాయి, నేనేం చేయాలి, సినిమా పెడితే నన్ను అసలు బతకనేరని చెప్పి పెట్ట నాకు ఆలోచన వచ్చేసింది. డౌట్ పడిపోయి ఇక ఏం చేశాను అబ్బా అని చెప్పి అంత చిన్న చెరవ తీసుకుపోయి 10 రోజులు దాటినాక చిన్న చెరవ ఎత్తపోయి సంగడ పెట్టుకున్నాను.
సంగటి 1 కేజీ సద్దపిండి, 1 కేజీ జొన్నపిండి, ఒక చికెన్కి 1 కేజీ, మటన్ ఏదో 1 కేజీ 2 కేజీలు ఇది తెచ్చుకొని వండుకొని అది పెట్టుకుంటున్నా. 5-6 రోజులు మేమే తింటున్నాం, ఎవరు తింటలా. 4 రోజులు దాటినాక 2-3 వచ్చిండ్రు, 2 తిన్నారు. మళ్ళీ ఒక 5-6 రోజులు దాటినాక ఒక అబ్బాయి కంది కట్టి కొట్టుకుంటా అక్కడ అత్త ఊర్లో ఇక్కడ నరసమ్మ సంగటి హోటల్ పెట్టినాదని చెప్పి అంటున్నారు. నిజమేంత ఒకటిది అంతా నేను వస్తున్నాను ఇప్పుడు ఆ కంది కట్టి కొట్టేవాళ్ళు కాండు చేస్తున్నాను అయ్యా అని చెప్పాను. చేస్తానంటే అబ్బాయి ఏం చేసిండు, సంగటి చెర మొత్తం చేసేపోతాను వస్తాను. అబ్బా నాకు అంత సంతోషము అని చెప్పి ఇచ్చి పంపించా. కూర ఇచ్చినాక ఎత్తుకొని పోయి తిని మళ్ళీ ఇటు ఇంటికి పోయేటప్పుడు అత్త ఎంత ఇవ్వమంటావు అన్నాడు. రోజు ఎవరో వారేసుకుంటున్నా కదా, 200 ఇచ్చినా చాలు నాకు అని చెప్పి 200 ఇయ్యన్న. 200 ఇచ్చిండు. ఇక మరుసనాడు మళ్ళీ అట్నే వండుకుంటుంటే ఒకరు ఇద్దరు వస్తుంటారు. ఒక వారం 10 రోజులు, ఒక 20 రోజులు జరిగినాక ఇక మనకి లాక్డౌన్ పెట్టారు. మళ్ళీ రెండోసారి లాక్డౌన్ వేసారు. 4 నెలలు 3 నెలలు వేసారు పెట్టారు చూడు. అప్పుడు ఇక ఎక్కడ వాటర్లు లేవు, సిలమాలు లేవు, బస్సులు లేవు, ఏం లేవు, అన్నీ ఆపేశారు. పూర్తిగా ఆపేశారు. పూర్తిగా ఆపేసినాక అప్పుడు మేమేం చేసినాము, నేను ఒక్కదాన్ని చేసే దానికి రోజుకి 4 కేజీలు 5 కేజీలు 3 కేజీలు అట్టా ఒక్కదాన్ని వండుతున్నా. అది ఒక్కొక్క వారం 10 రోజులు జరిగినాక నా ఒక్కదానికి 2 మనుషులు పని వచ్చింది అక్కడ. వాటర్ పని 2 మనుషులు పెట్టుకున్నా. అవునా? 2 మనుషులు పెట్టుకున్నా. 2 మనుషులు పెట్టుకుంటే 4 కేజీలు 5 కేజీలు 5 కేజీలు 10 కేజీలు అట్టా 10 రోజులు లాక్డౌన్ అయ్యే వరకు బాగా 10 కేజీలకు పోయింది. మాంసం, కూర, రొట్టెలకి ఇవన్నీ రోజు 5,000 6,000 అట్టా రూపాయి పెరుగుతుంది. రూపాయి పెరిగిందని తగ్గల. జనం వస్తారు ఎక్కడ లేకపోయారు. మా హోటలే ఉంది కాబట్టి, మాది అడవిలో కాబట్టి ఎవరు ఏమంటే పైన కొండ కింద హోటల్ మాది, ఆ పెద్ద అడవి అని ఇంక హోటల్ పెట్టుకొని హోటల్ మీద శుభ్రంగా జరుపుకుంటా రూపాయి సంపాదించుకుంటా ఇటు చెరుకుల మీద ఇటు మీద చేసుకుంటా ఉన్నాం. ఇటు ఉండే వరకు రోజుకి 10,000 బేరానికి పోయింది. ఒక రోజుకి 10,000 రోజుకి పెరిగినాయి అన్నమాట. రోజుకి ఒక 10,000. ఇక అప్పుడు ఒక సిద్ధాంత ఆయన వచ్చి తిని, ఏందమ్మా నువ్వు ఈ అడవిలో ఎక్కడ పెట్టుకున్నావు వాటిలో, దేని పెట్టుకున్నావు, ఏంది అసలు ఎవరైనా పెట్టుకోమన్నా నీకై నువ్వు పెట్టుకున్నావు అని అడిగింది ఆయన. నాకు ఎవరు చెప్పలేదు బాబాయ్, నేనే పెట్టుకున్నాను, పెట్టుకుంటే నా కొంచెం జరిగిపోతుంది వాటిలో అని చెప్పాను. అమ్మా నువ్వు ఇప్పుడు నరసమ్మ వాటలు అని పెట్టుకున్నావు, నరసమ్మ వాటలు కాదు, నీ పేరు నీ వాటలు పెట్టుకున్న టైం బాగుంది, వాటలు స్థలం బాగుంది, పైన కొండ అంతా బాగుంది, నీ వాటలు బాగా మంచిగా జరుగుతుంది అని చెప్పి ఆయన సాయి నరసమ్మ వాటలు పెట్టుకోమని చెప్పాడు. ఆయన చెప్పిండు. ఒక ఉంగరం ఇచ్చిండు. దీనికి 2,000 ఇచ్చా. 4,000 అవుతుందని 2,000 ఉంగరం ఇచ్చిండు ఆయన. మా బాబాయ్ మంచోడుగా. ఇక నాకు వాటలు బాగా జరిగి 2 మనుషులు ఇంకా 2 పెట్టుకొని బాగా జరుపుకున్నాం. అంతలే చెరుకులు అయిపోయినాయి. ఇక నేను 2 మనుషులు పెట్టుకొని బాగా డెవలప్ అయింది. ఇంక పిల్లలందరూ తింటానికి వస్తారు పిల్లలు ఎక్కడెక్కడ వాళ్ళందరూ వాళ్ళు వచ్చి బాగా రుచిగా బాగుండే వరకు ఇది యూట్యూబ్ లో పెట్టి ఇక అంత లెక్కలు పెట్టేసారు ఫోటోలు తీసి. యూట్యూబ్ లో పెట్టే వరకు సాయి నరసమ్మ మాటలు బాగుంది అని చెప్పి, ఫుడ్ బాగుంది, వెనకడ ఫుడ్ మన పెద్దోళ్ళు చేసిండ్రు ఫుడ్ అని ఇట్లా పెట్టే వరకు ఇక మా వాటలు బాగా తాగింది. ఇప్పుడు 4 సంవత్సరాలు వాటలు పెట్టి 4 సంవత్సరాలు అంటే మళ్ళీ ఏం లేని స్థితి నుంచి మళ్ళా మంచిగా, అంటే మీరు మొత్తం అమ్మేసుకొని కూలికోవాల్సిన టైంకి మళ్ళా హోటల్ పెట్టుకొని మళ్ళీ కొంచెం ఇప్పుడు మంచిగా అయ్యింది. మళ్ళీ ఆ వాటల మీద రూపాయి సంపాదించుకుంటా ఈ మళ్ళీ పూర్తి చేసాం సినిమాని. మళ్ళీ హోటల్ మీదనే మళ్ళీ ఇప్పుడు హోటల్ మీద వచ్చిన పైసలు ఇక్కడ సినిమాకి పెట్టింది. పూర్తి చేసుకున్నాం, సినిమా అయింది. మీకు ఇన్ని బాధలు ఉండి ఇన్ని సమస్యలు ఉన్నాయి దేని వల్ల అంటే సినిమా వల్ల. అయినా కానీ ఆ సినిమాని ఏ రోజు వదిలిపెట్టలేదు, ఎందుకని అట్లా వదిలిపెట్టగా అంటే చేసినాం అన్ని. ఇప్పుడు గొంతులే దిగినాక ఆ గొంతులు ఏమైనా లేక రావాలా వదిలాలా, తీసుకురావాల్సిందే, తీసుకురావాలిగా. మనం పూర్తిగా గొంతులో దిగొనము, ఆ గొంతులో బయటకు లేకపోతే మనం ఎట్టయినా ఇబ్బంది పడే వాళ్ళమేగా. ఉన్నా ఇబ్బంది పడా, లేకపోయినా ఇబ్బంది పడా, అందుకు కాబట్టి పూర్తి చేసేసాం. నా ఆ బెమ్మంగారు జీవిత చరిత్ర చూసింది, ఆ బెమ్మంగారే నాకు ఆయన చెప్పిండ్రు అని ఫీల్ అవుతున్నారు మీరు. ఓకే, మరి సినిమా ఎలా అనిపించింది? ఇప్పుడైతే ఫైనల్ గా కంప్లీట్ చేసుకున్నారు కదా. రవి బాబు గారు ఉన్నారు, సుమన్ ఉన్నారు. సుమన్ లేరా అంటే వచ్చారు కదా షూటింగ్ టైంలలో వచ్చిండ్రు కదా ఆయన. ఓకే, ఏదో పని ఉండి వచ్చింటాడు అంతే. మన వాళ్ళతో సినిమా 2 సార్లు వేసుకున్నాం కంప్లీట్ అయినాక. అదేంది ఏమో థియేటర్ అంటుంది అని చిన్నది లాల్లో దాంట్లో ఎంతో ఇచ్చేసుకుని చూసినాము. బాగానే భయపెత్తుంది, బాగా నవ్వెత్తుంది, ఏడిపెత్తుంది. భయం ఏడుపు మీరైనా భయపడాలి అంతే. రియల్ గా జరిగింది. ఆమె పేరు అదే సెన్సార్ అంటారు చూడమ్మా, సెన్సార్ బోర్డ్. అడిగి పోయినా
ఏమమ్మా మీరేనా సినిమా తీసిందంటే అన్నదేమో. ఆ, ఇంకా ఆమె అదో ఏందో సంతకం ఏంది అయినది ఇటు సంగతి సంతకం పెట్టమంది. ఎట్లా ఉంటుంది నువ్వు ఏం నీకు సంతకం అనుకున్నప్పుడు నువ్వు చదువు లేకుండా ఇంత తీసామంటే చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా, మాకు బాగుందమ్మా. అవును మరి నిజంగా గ్రేట్ కదమ్మా. అసలు సినిమాల గురించి పెద్దగా అంతగా తెలియకపోయినా నీకు తీయాలని ఒక పట్టుదల ఉంది చూసారా, అది నిజంగా అసలు గ్రేట్ అనుకోవచ్చు. అని ఆమె కూడా బాగా మాట్లాడింది, బాగా చెప్పింది. అసలు మేము ఇన్ని సినిమాలు చూసినాము, ఇంత జనాభా వచ్చారు, ఎన్ని చేసినాం, కానీ నీలాగా ఇంత పట్టుదలతో పల్లెటూరు పక్క పల్లెటూరు అంటున్నావు, పల్లెటూరులో నువ్వు ఇంత చేసినావంటే చాలా చాలా గ్రేట్, బాగుంది అని బాగా చెప్పి మాట్లాడి ఆమెతో ఫోటో కూడా దిగా నేను. అవునా, మరి సెన్సార్ బోర్డ్ లో ఏమన్నారు? మంచిగా 11 సీన్లు కట్టింగ్ అని పెట్టిండ్రమ్మా. 11 సీన్లు కట్టింగ్ కొద్ది కొద్ది కటింగ్ పెడితే ఎట్లా మేము తీసుకున్నదే సొంత అది ఒరిజినల్ తీసుకుని వెంటకట్టి చేస్తామని అడిగింది అమ్మా. కాదమ్మా నువ్వు చెబితే నేను ఉంచడానికి లేదు, మా రూల్ ప్రకారం ఎంత అయితే తీసేయాలో అంత తీసేస్తాం, మరి మీరు కాదంటే మేమేం చేయలేం, మీది రిటర్న్ అని చెప్పి అది అన్నదంట. సరే మీ ఇష్టం వచ్చినట్టు చేయమని సాయం చేయమని చెప్పి ఏం తీయాలో తీసేసి ఏముంచాలో అది ఉంచింది అంట. బాగానే వచ్చినదని మంచిగా చేసింది, బాగా బాగానే ఇప్పుడైనా బ్రహ్మాండంగా ఉంది అమ్మని మొన్న ఒకసారి కూడా మళ్ళీ వేసుకున్నారా మరి ఎడిటింగ్ చేసిన తర్వాత? ఎట్లా అనిపించింది? మీ సినిమా కదా, మీ కళ కదా, అది నిజమైంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? మరి అని చెప్పి అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉందా అమ్మా? ఇక మొండు పట్టు వదిలేసిండ్రా లేదా? మరి వదిలేసేది వచ్చినా రాకపోయినా సినిమా చేయాలని ఉంది నాకు ఐడియా. సినిమా చేసినాం, డబ్బులు వచ్చినా రాకపోయినా మాకు వాటలు కూడా సరిపోద్ది. ఎప్పుడు మళ్ళీ దేవుడు దారి చూపించాడు, ఇవన్నీ అమ్ముకున్నాం, పొలం అమ్ముకున్నాం, మేకలు అమ్ముకున్నాం, ఇల్లు మొత్తం అమ్ముకున్నా కూడా హోటల్ దగ్గర మాకేదో రూపాయి జరుగుద్ది అని. ఇంకొకటి ఇప్పుడు మాకు శిలం అమ్ముకొని డబ్బులు మా జోబులు నిండినట్టు మాకు ఎక్కస్ట్ వచ్చినంత ఆనందంగా ఎందుకుందంటే మీ ఛానల్ వాళ్ళందరూ అదెవరో అది పిల్లలు పెట్టిన దానివల్ల ఒకరికొకరు ఆర్టీఓలు ఎవరి ఆడికి వాటల కాడికి వచ్చి పూర్తిగా తీసుకొని పెడితే చూసి ఇప్పుడు మమ్మల్ని ఎగతాలు చేసి ఈ నర్సమ్మ అట్లని వెంకటేశ్వరులు చెడిపోయిండు వాళ్ళని ఎవరు కురదాగా అన్యాయం అయిపోయినారని మమ్మల్ని సీఎన్ వాళ్ళందరూ మరి వీళ్ళు టీవీలలో చెల్లులోకి ఆడబెట్టిన వాళ్ళే వస్తారని మళ్ళీ ఇప్పుడు మాకు ఫోన్లు వస్తాయి, ఒకటి కూడా అవుతాయి. ఇప్పుడు మాకు తీసినంత సినిమా అమ్మినంత డబ్బులు వచ్చినంత ఆనందంగా ఇప్పుడు మాకు బాగుంది మీ వల్ల. అది మేమైతే అసలు రాలేము, మాకు తెలియదు. చేసుకున్నవేదో ఆడబెట్టుకున్నవేదో అదే మీ కష్టం, మీ కష్టాన్ని గుర్తించి అందరు మీ దగ్గరకు వస్తున్నారంటే మీకు మంచిదే. మాకు తెలియదు, ఒక చదువు లేదు, సంద లేదు, ఏం లేదు, సైలెంట్ మామూలు మోటు వాళ్ళం మేము. మోటు వాళ్ళం, అది కాక పల్లెటూరు, మాకేం తెలియని కూడా తెలియదు. మేము కనిగిరి అమ్ముకోవడానికి విజయవాడ వెళ్ళాము. విజయవాడ వెళ్తే ఎవరిని ఇక్కడ విజయవాడలో దిష్టిబోట్లు ఉన్నారు కొంటారని చెప్పి అడిగి పోతే ఆయన కాడికి పోయిన మెట్ట ఒకరిని పట్టుకొని ఆయన ఏమనంటే ఎంత అయిందంటే ఒక 90 లక్షల దాకా అనేదయ్యా అని చెప్పాను. అయితే పబ్లిసిటీ చేసినట్టు ఇంకా చేయలేదు, మాకు ఎట్ట చేయాలను కొన్ని బస్సు గల ఇప్పుడు 90 లక్షలు పెడితే ఇంకా 40-50 లక్షలు పెడితే కానీ పబ్లిసిటీ అవ్వదు, అది మరి నువ్వు చేస్తేనేమో ఇంత ఇవ్వాలా, మేము చేస్తే ఎంత ఇవ్వాలని అన్నాడు. ఇంకా సరేలే మళ్ళీ మొత్తం యువతలకు వచ్చి నీ బోటలు అడిగితే ఇంకా ఎంత ఇచ్చినా వాళ్ళ వరకు ఇచ్చిన అటువే నీకు రూపాయి కూడా రాదు, అది బయటికి కూడా వస్తుందో అది కూడా తెలియదు, అది వాళ్ళ ఇష్టం అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. అతను సార్ మరి ఎట్టాది మరి ఏం చేయమంటామంటే వాళ్ళు యూట్యూబ్ అదేనా వాళ్ళు గంట చూడమ్మా టీవీలకు వచ్చేవాళ్ళు వాళ్ళు బాగా తెలుసు అండి, మీకేం తెలియదు కాదు. సెన్సార్ బోర్డు తెలుసు, ఓటీటీ తెలుసు, షార్ట్ ఫిలిం తెలుసు, వాళ్ళకి అమ్ముకోండి ఎంత అయినా కానీ చెప్పినా గుర్తుపెట్టుకోవడం అనేది నిజంగా గ్రేట్ థింగ్ అసలు. అయితే ఓటీటీలో రిలీజ్ చేసుకోమన్నారా? ఎంతో కొంత వస్తుంది, లేకపోతే అది కూడా మీ చేతికి రాదు, మీరు వరకు ఇంట చూసుకోవడం అని చెప్పి ఆయన ఒకరు గట్టిగా చెప్పిండు మహారాజు మంచివాడు. ఎట్లా అంటే పబ్లిసిటీ చేయాలంట, దీన్ని ఎడ చేయాలంటే మీ ఫోటో వాళ్ళకి అడిగి అలా తీసుకున్నాం. విజయవాడ వచ్చి కూర్చోను, విజయవాడ వచ్చి ఇద్దరం పోయి ఆయన పవన్ కళ్యాణ్ ఇంటికి అడుగు కూర్చోను. పవన్ కళ్యాణ్ ఇంటికి 2 టౌన్ లో ఉంది ఆయన ఇల్లు, మన వాళ్ళు బంధువుల వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికాడ పోయి కూర్చుంటే దాదాపు 7:30 పోయిన వాళ్ళం 10:30-11 గంటలకు ఆడ కూర్చోను. అంటే పొద్దున్న పోయి నైట్ దాకా కూర్చున్నారా? మధ్యాహ్నం దాకా పొద్దు ఆయన వత్తడేమో పోయి మాట్లాడొచ్చు అన్నట్టుగా మేము ఆలోచించున్నాం. ఇది పోయి కాను ఎత్తే ఆయన ఏం చేస్తారంటే బండ్లు దింపోతా కారు ఆపి వాళ్ళతో మాట్లాడిపోతారు. ఏదన్నా ఇట్టటి పనులు ఎవరైనా భేదాలు తగిలినంటే కారులో పోత కూడా ఆపి మాట్లాడిపోతారు. అట్లా మేము ఆ ఆలోచన పెట్టుకుని అడిపోయి కూర్చుంటే ఎవరు లేరు. పోలీసు ఆయన అన్నాడు మంగళగిరి కాడ క్యాంప్ ఆఫీస్ అని ఉంటుంది, ఆయన ఏదైనా అర్జీలు ఎత్తి తీసుకుంటాడు, మీకు ఆడ ఖచ్చితంగా కలుస్తాడు, పొద్దున్న సాయంత్రం వరకు ఆడే ఉంటాడంటే ఇంకా అతను మళ్ళీ మరుసటి రోజు అడిగిపోయాను. ఇంకా అడిగిపోయి ఇంకేం పై పెట్టిన తిప్పలు అంత కాదు. 12 రోజులు కూర్చున్నాం ఆయన కోసం అక్కడే. 12 రోజులు కూర్చున్నారు పవన్ కళ్యాణ్ కోసం. కలిసిందా లేదా పవన్ కళ్యాణ్? మేము వచ్చిన తాడానికి ఎవరు తెలియనిటం ముందు సినిమా తీసుకున్నట్టు చెక్కల బొక్కలో అని చెబితే
వాళ్ళకి ఇదేం పని లేదా లేకపోతే ఏదో నోటికుండా ఒక మాట వస్తే మేము అటో ఇటో వచ్చేవాళ్ళం అందు ఆ మాట సామాన్యంగా. అది బాగొట్టి ఎవరు అడిగిపోయేలాక రాయించుకుంటారు కాగితం ఒకటి అర్జీ ఇచ్చిన వెళ్ళిండు రమ్మంటే వెళ్ళిండు. మేము పోయలేక మళ్ళీ ఆయన హైదరాబాద్ వచ్చిండు. ఇంకేడ అవ్వదలేమని మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ హైదరాబాద్ ఇంటికాడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. ఇక్కడ ఇల్లు ఉంది అయింది. ఆ ఇంటికాడ పోలీసులు 10 మంది ఎంతమంది ఉన్నారు. ఇట్లా సంగతి ఆయన కలవాలంటే ఏడు కదా విజయవాడలో ఆయన సీఎం అదే ఉప సీఎం ఇట్లా సినిమా పీళ్ళు ఆయన కాడికి పోవాలంటే ఇదేమో సామాన్యం అనుకోనరా, అక్కడ ఏదైనా ఊరిన పెద్ద నాయకులు పట్టుకుని పొమ్మని చెప్పి ఆయన సలహా ఇచ్చాడు. ఇంక సరేలేమో మళ్ళీ ఊరికి పోయి మళ్ళీ ఈ మధ్య 10 రూపాయలు డబ్బులు సొంతం చేసుకుంటాం వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇటు పడి వచ్చినాం. ఇటు వచ్చారంటారు. ఓకే, మరి ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటున్నారా లేకపోతే మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? థియేటర్ లో రిలీజ్ చేద్దాం మీ అనుకుంటున్నారు? అందరు ఉన్నారు కదా, మీ అందరు చేసింది మీ ద్వారాగా ఎట్ట అమ్ముకోవాలంటే అట్ట మీరు అందరు చెబితే అట్ట ఆల్రెడీ నేనైతే ప్రమోట్ చేస్తున్నాము మిమ్మల్ని అయితే. మీతో చెప్తున్నాను వినండి. మా నరసమ్మ ఇగో ఇక్కడే ఉన్నారు, వెంకటేశ్వర్లు ఇక్కడే ఉన్నారు. వాళ్ళైతే చాలా అంటే చాలా కష్టపడి ఈవెన్ వాళ్ళ కొడుకుని పోగొట్టుకున్నా కూడా ఆ బాధను దిగుమింగుకొని మరి బయటికి వచ్చి వాళ్ళు మళ్ళా అది ఏంటిదనంటే మొత్తం కంప్లీట్ చేసుకోండి, మూవీ కంప్లీట్ చేసుకోండి, సెన్సార్ బోర్డ్ అని చెప్పి ఆ సెన్సార్ బోర్డ్ దగ్గరికి పోయి మళ్ళీ అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు మీరైతే చూస్తే మాత్రం పక్కా అండి కాస్త చూడండి. మీ వాళ్ళే ఉన్నారు అంటే మీ వాళ్ళు అని అంటే మాత్రం ఇన్ దట్ కేస్ ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడికైతే వచ్చే మరి మీకోసం వెతుకుతున్నారు. మరి ఒకవేళ మీరుంటే మాత్రం ఖచ్చితంగా మీ మీదైతే వాళ్ళకు ఒక నమ్మకం ఉంది. ఏంటిది అని అంటే మాత్రం ఈయన ఖచ్చితంగా మమ్మల్ని కాపాడుకుంటాడు, మాకు ఏదైనా సాయం చేస్తాడు అని చెప్పి అయితే వీళ్ళైతే చూస్తున్నారు. కనీసం మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరైతే వీళ్ళకైతే సాయం చేయండి. అండ్ మీ తరపున నేనైతే ఒకటి చెప్పగలను, నేను ఇంకొక 4గురికి అయితే ఇంటర్వ్యూలు పెట్టియగలనండి. ఇది మాత్రం సంతోషమేనమ్మా. అయితే సారు మాకు ఆయనకి మళ్ళీ కూడా మేము నమస్కారం చేసుకోవటం ఒక్క నిమిషం ఆయనకి ఇంత టైం ఉంటుంది, పగులు రాత్రి ఇంత టైం ఉంటుంది. ఒకే నిమిషంలో మాకు ఒక ఫోటో దిగి అదేంది అది ఏమంటాం వాల్ పోస్ట్ అది ఒకటి కానీ మాకు ఆయన మా ఎజ్జలో పెట్టుకుని ఒకటి కానీ తీర్చాలి. ఆయన ఉన్న కాడ ఆడన్నా కొన్ని రీ కానీ పొగలు కానీ ఏటయ్యానా కానీ కలుసుకొని కూర్చొని ఒక్క ఫోటో తీర్చాలి మాకు మేము కొండెక్కినంత ఆనందంగా ఉంటాం. ఇంకా మాకు అంతకంటే సంతోషం ఏది కూడా లేదు. లైఫ్ లో సాధించాల్సింది సాధించినట్టే కదా, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదమ్మా, ప్రశాంతంగా వాటలు పెట్టుకొని వాటల మీద 10 రూపాయలు డబ్బులు వస్తాయి, 10 మందికి అన్నం పెడతాను. ఇది ఇంకా మంచి మాకు ఇంకా వ్యవసాయం మీద కూడా ఇంకా పాలసీ అయిపోయింది సర్వీస్. కాకపోతే 10 ఏళ్ళు చేస్తాం మేము ఇప్పుడు దాకా బాగా చేసిన వాళ్ళం కాబట్టి. ఈ డబ్బులు కూడా రావాలి మేము తినాలి అని కూడా లేదు. మాకు ఆ సినిమా ఆడి మా అబ్బాయి కూడా ఆ సినిమాలో కనిపించుతాడు. మా అబ్బాయిని అప్పుడప్పుడు చూసుకుంటుంటాం. ఆ సినిమాలో మీ అబ్బాయిని చూసుకోవచ్చాను పూర్తి కూడా చేస్తాం. ఈయన పని చెడగొట్టిన ఒకరిని ఎల్ఐసి కట్టుకుంటుంటే వాడు ఏదన్నా కుదిరి పాతనంటే సినిమాలో పోయి ఏదో చేసుకోమంటాం, లేదంటే వాటిలో పెట్టుకుంటే మేము కూలీలతో కూడా పెద్దగా మళ్ళీ లేకుండా మేము పనిచేస్తాం. అది కూడా సంతోషపడతాం. 10 మందికి ఇప్పుడు తెలుసుకుని ఏ టీవీలో కానొస్తాను, చెల్లులో కానొస్తాను. ఇంకా ఒకటి నిజంగా చెప్తున్నాను, ఇందులో అయితే మీరు అసలు బాధపడాల్సిన అవసరం లేదు. అమ్మ మీరు అసలు బాధపడకండి. మీకు చెప్పాలని అంటే అసలు ఏం తెలియని ఒక సిచ్యువేషన్, ఒక స్టేజ్ నుంచి ఇప్పటికీ మీరు ఒక సినిమా తీసిండ్రు అని, అది కూడా సెన్సార్ బోర్డు వాళ్ళు అప్రూవ్ చేసిండ్రు అంటే అది నిజంగానే అసలు గ్రేట్ థింగ్. మీరు అసలు బాధపడాల్సిన అవసరం లేదు. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అబ్బా అమ్మాయిలు ఏం చేస్తారు, మహిళలు ఏం చేస్తారు అనే టైప్ నుంచి మీరు ఒక సినిమా తీసిండ్రు కాబట్టి నిజంగా మీకు ఒక క్లాప్సే నిజంగా అమ్మా. అండ్ తర్వాత ఏంటిది మరి ఇప్పుడు ఏమనుకుంటున్నారు? మరి మీరు నిజంగా ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు? మామూలుగా థియేటర్లకే తీసుకోవాలి. థియేటర్లో కూడా చెప్పిన పొద్దుల కనిగిరి పామూరు దాకా దాదాపు ఎవరు వచ్చినా కానీ మన ఊర్లో మన సినిమా ఆడద్ది నేను ఆ ఊరికనే ఇచ్చేస్తా, మన వాళ్ళు మటుకు చూడాల్సిందే. ప్రతి ఒక్కరు వాళ్ళ సంతోషం ఇంకా మాకంటే ఎక్కువ. నా కోసం చూస్తారమ్మా. నేను కూడా ఒక కళ్ళు గీసేవాడిగా చేశాను. అయ్యనే బాగా సినిమాలో కనపడతాడు, అన్ని చూస్తాడు, అన్ని చేస్తాడు. నేనైతే ఎందులో లేను. ఇంకా తిట్టొచ్చి పైసలు ఇచ్చేటోళ్ళు మీరు బ్యాంకు, మీరైతే బ్యాంక్ అంతే. అది కట్టుకోకుండా వాడిని చెడగొట్టింది, వ్యవసాయం చేసుకోకుండా నన్ను చెడగొట్టింది కాబట్టి బయట లేదు ఆమె చెడగొట్టలేదు, మీ పేరు ఇంకా నిలబెట్టింది. ఈ రోజు మీరు అందరు కనిపిస్తున్నారంటే మొత్తం అమ్మవారి, మొత్తం అమ్మదయ్యా, అంతే కదమ్మా. అంతేగాని నేనైతే ఎందులో లేను. ఇప్పుడు ఇక్కడ వచ్చినాక మాట్లాడి అక్కడ జనాలకు గాని వస్తున్నా
ఆహా. సినిమాలు అయితే వాళ్ళే గాను సినిమాలో వీళ్ళు గాని వస్తున్నారు. ఫోన్ చేసి మరి మీరు చెయ్యలేదా అమ్మ? నేను చేస్తాను, ఏం చేస్తాను, చెయ్యలే. నేను అందులో ఉండాలని నాకు అనిపించలే. 10 మందికి తెలియాలి అనేది ఒకటే నాకు పేరు తెలవాలనుకున్నా అంతే. అంతే, కానీ మీరు కనిపించాలని ఎప్పుడు అనుకోలేదు. ఆ ఏసు వేసుకొని నేను అసలు మళ్ళీ ఉండలేదుగా, చేయలేనుగా. నాకు పేరు ఎవరన్నా 10 ఇప్పుడు మా మందికి నెంబర్ తీసుకొని తెలియాలి, ఫోన్ మనం చేస్తారా? ఇంత కష్టం చేసి అమ్మ 10 మంది ఏమో ఇప్పుడు బానే తెలుసు మీ పేరు చాలా మంది అందరికి. ఛానల్ వాళ్ళు చాలా మంది ఈ మధ్య బాగా చేసి వచ్చాయి. ఆయన ఆయుర్వేదం చెల్లుని చేసి తెలియదు నాకు కానీ ఇస్తారు. నా అమ్మగారితో ఎవరు ఫోన్ మాట్లాడతాం, చేసినా మా అమ్మగారికి అమ్మగారితో ఏమంటారు? మాట్లాడతాం. చెల్లు నాదే తెలిసిన వాళ్ళైతే చెల్లు నాదే ఆమెకి ఎందుకు ఎత్తానంటే కాదయ్యా అమ్మగారికి మాట్లాడాలి, అమ్మకి అంటారు. అందరికి బాగా అజ్జాల తెలుసు. ఆమెకి. నేనైతే అందరికి రూపాయికి బాగా రూపాయి సంపాదించుకొని పూలు చేసుకొని నాయలు చేసుకొని రూపాయికి రూపాయి సంపాదించుకొని ఎంత ఎదగాలో ఎంత చేయాలో అంతా చేశాను. మీకు న్యాయం అనిపించింది అంటే పెట్టిన పైసలకి మీరు చేసిన సినిమాకి సమానం అయిందా లేదా మరి? ఇక ఏం అమ్మలేదు ఇక్కడ ఇప్పటికేం మేము మాకేం రాలేదు. ఇంకా 10 రూపాయలు కూడా ఇంకా పెట్టాలి. ఆడియో ఫంక్షన్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఓకే. ఆడియో ఫంక్షన్ కి ఇంకెవరినైనా కలుస్తాం వాళ్ళని. ఇప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళు కొంతమంది కలిసిను. ఇంకా ఏడ కూడా ఇంకెవరైనా కొంతమంది పెద్దవాళ్ళని కలిసి ఆడియో ఫంక్షన్ అక్కడ పిలిపించుకుంటాం. ఆయన రవిబాబు కూడా వస్తాను అన్నట్టు. మళ్ళీ రేపు ఇలా పోయి కలుస్తాం ఆయన కూడా. ఇంకా మనకి ఇంకా మహారాజా పెద్ద ఆయన ఒక్కడి మీదనే వీళ్ళందరికంటే కూడా నేను మరి మీరు థ్యాంక్స్ ఎవరికి చెప్పుకోవాలనుకుంటున్నారు? అంటే ధన్యవాదాలు మొత్తం చేసిన వాళ్ళు ఉంటారు కదా, మీరు ఉండి వెనకాల పైసలు ఇచ్చిన వాళ్ళు మీరైతే, మీ మధ్యలో కొంతమంది ఉండే ఉంటారు కదా, మరి అలా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నారా? చేసిన వాళ్ళే మాకు గొప్పమ్మ. మీ అందరు రూపాయి ఖర్చు అయితే 2 రూపాయల పని మాకు చేసిండ్రు. ఒకరిద్దరు తప్పు చేసారు కదా, తగ్గిన వాళ్ళందరూ రూపాయి పని చేసి 2 రూపాయలు పని చేసి రూపాయి తీసుకుంటారు మా కాడ. ఈ మా మొక్కలు చూసి మేము చూసి వాళ్ళు కూడా ఒకసారి 2 సార్లు చూస్తారు. ఇవాళ నాకు 50 రూపాయలు ఇడ్లీ టిఫిన్ పెట్టేయమంటారు. అయ్యా కొద్దిగా మోయిన తినమంటే 20 రూపాయలు సరిపెట్టుకుంటారు. అది నాకు ఇంకా వాళ్ళ మీద చూస్తే మా పిల్లలు ఏమో అనుకుంటాను నేను వాళ్ళని చూస్తే. అవునా? ఓకే, మంచి ఫీలింగ్ ఉంది అనమాట. వాళ్ళే మా గెస్ట్లు అనుకోండి నేను అయితే అప్పటికి. అయితే సో వాళ్ళకి థ్యాంక్స్ కలుస్తాం మళ్ళీ వాళ్ళందరిని ఇద్దరం కలుస్తాం. ఎందుకంటే మీ టీవీ వాళ్ళు మీ అందరు కూడా మాకు బాగా, లేకపోతే మాకేం తెలుసు ఇక్కడికి రాను మీతో మాట్లాడను అని మాకు తెలియదు కదా. అందరు మీరు ఒక్కరు చేస్తే వాళ్ళకి తెలుసుకొని మమ్మల్ని అందరిని రప్పించి మాకు చేస్తారు సాయం. మాకేం తెలియదుగా, ఎందుకంటే అందరికీ థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇది వీళ్ళ కథ ఏంటిది అని అంటే మాత్రం, ఒక రైతు దగ్గర నుంచి పొలం అమ్ముకోవడం, కొడుకుని ఈ రోజు ఎక్స్క్లూజివ్ ఆమె చెప్పడం ఏంటంటే, నాకు కొడుకుని పోగొట్టుకున్న అమ్మ సినిమాలు చేస్తున్న టైంలోనే మొత్తం ఆగిపోయి, తర్వాత దాని నుంచి బయటికి వచ్చి, ఇంకా తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇంకేమైనా తీసుకోవాలి అని ఆలోచించి కొన్ని రోజులకు తర్వాత మళ్ళీ బయట స్టాండ్ తీసుకొని మరి నేను సినిమా తీసాను, కంప్లీట్ చేశాను. ఇక ఇప్పుడైతే నీ సపోర్ట్, అందరి సపోర్ట్, ఆడియన్స్ సపోర్ట్ అయితే నాకు కావాలి అని చెప్పైతే ఇప్పుడు ఆమె మన ముందున్నారు. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా మనం అయితే యాజ్ ఎ మహిళగా కానివ్వండి, లేకపోతే రైతుగా, ఆమె రైతు బిడ్డ కాబట్టి రైతు బిడ్డగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కానీ నేనైతే అవుట్ రేటెడ్ గా ఆమెకు సపోర్ట్ అయితే ఇస్తున్నాను. ఖచ్చితంగా నేనైతే మీ వైఫ్ అయితే సపోర్ట్ అమ్మా. అండ్ చెప్పాలి అని అంటే వాళ్ళైతే ఇంకా చూడండి, మరి దయ్యం సినిమా తీశారు. అసలు ఏ జామర్ దొరకనట్టు దయ్యం సినిమా చేసి అందులో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటది, భయం అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇది ఒక మొత్తం ఒక 3 తీసుకొని వాళ్ళు అనుకున్న దాంట్లో వాళ్ళు తీసుకోవడం జరిగింది. మరి ఈ మూవీ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు మనకి అప్డేట్ ఇస్తూనే ఉంటారు. వాళ్ళు మూవీ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు కాబట్టి అమ్మ ఖచ్చితంగా మీ మూవీ అయితే సక్సెస్ అవ్వాలని అయితే మేము కోరుకుంటున్నాం. మేమే కాదు, ఇప్పటి నుంచి మా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు కూడా కోరుకోండి. ఎవరైతే నర్సమ్మ అని ఒక స్క్రీన్ మీద ఆమె చూసుకోవాలనుకుంటున్నారో ఆమె పేరు, మరి అలాంటిది ఇప్పుడు ఆమె చూసుకోవాలన్నా కూడా అది మన చేతుల్లోనే ఉంది. సో ఖచ్చితంగా అయితే వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం. అండ్ తర్వాత చూస్తూనే ఉండండి ఓకే టీవీ. సైనింగ్ ఆఫ్ దుర్గా భవాని.